హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను 1 ఇయర్ పాటు నిల్వ ఉండే రోజ్ ఫ్లవర్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గులాబీ పూలు చేసుకోవడానికి ముందు రోజే ఇలా 1/2 kg బియ్యంని నానబెట్టి పెట్టుకోవాలండి. బియ్యం మంచిగా నానిపోయినాయి. వీటిలో ఒక 1 టీ గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండిని రుబ్బుకున్న తర్వాత కొలుచుకోవాలండి. నాకు ఈ గిన్నెతో 1 గిన్నె అయిందండి. దీంతో 2.5 గిన్నెల వాటర్ పెట్టుకోవాలి స్టవ్ పైన. ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా పిండిని రుబ్బుకున్న తర్వాత ఒక 1/2 టీ గ్లాస్ పిండిని పక్కకు తీసి పెట్టుకోవాలండి. నీళ్ళు మరుగుతున్నాయండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు ఇష్టమున్న కలర్ వేసుకోవచ్చండి. నేనైతే రెడ్ కలర్ వేసాను, ఆరెంజ్ రెడ్ కలర్ వేసాను. ఇప్పుడు ఇందులోకి పిండి వేసుకోవాలండి. పిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండిని మంచిగా దగ్గరికి ఉడికించుకోవాలండి. మంచిగా ఉడికిపోయింది. దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి. ఇందాక మనం ఒక 1/2 టీ గ్లాస్ పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, దానికోసం ఒక 1 టీ గ్లాస్ వాటర్ స్టవ్ పైన పెట్టి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నీళ్ళు మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గ్రీన్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని వేసేసుకోవాలండి. ఇందులో మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా ఉడికించుకొని దీన్ని కూడా కొంచెం చల్లారనివ్వాలండి. ఒకవేళ పిండి ఉడుకుతున్నప్పుడు కొత్త బియ్యంకి పాత బియ్యంకి తేడా ఉంటుందండి. పాత బియ్యంకి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి, కొత్త బియ్యంకి కొంచెం వాటర్ తక్కువ పడతాయి. మనం చూసుకుంటూ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్లో చేతిని తడి చేస్తూ పిండిని కొంచెం తీసుకోవాలండి. తీసుకొని ఇలా పిండిని కొంచెం తీసుకోవాలి. తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఫ్లవర్ లాగా వస్తుంది ఇది ఎండిన తర్వాత. ఇలా గ్రీన్ది పెట్టేసేయాలండి అన్నిటిపైన. ఇది ఈజీగానే ఉంటుంది పెట్టడం. కొంచెం తీసుకొని పిండిని ఇట్లా పెడతా ఉండాలి. అన్నిటిపైన పెట్టేసుకోవాలి ఇట్లనే. నేను ఇవి కూడా నీడలోనే పెడుతున్నానండి. ఇంట్లో ఒక 1 డే అట్లా ఇంట్లో ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసి పైన ఎండలో పెట్టేసుకోవచ్చు. లేదంటే పైన కూడా పెట్టుకోవచ్చు అండి. ఎండలోనే పెట్టుకోవచ్చు పెట్టేటప్పుడే. ఇలా అన్నీ పెట్టేసుకోవాలండి. ఇవి ఎండిన తర్వాత ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. గులాబీ పూలు ఎండిన తర్వాత చూపిస్తాను కదండి. మంచిగా ఎండిపోయినాయి. 1 డే నీడలో పెట్టాను, 3 డేస్ ఎండలో పెట్టానండి. ఎండ ఫుల్ ఉన్నప్పుడు పెట్టాను. ఇవి కొంచెం టైం పడుతుంది ఎండడానికి. మంచిగా ఎండిపోయినాయి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. వీటికి ఆయిల్ కొంచెం ఎక్కువ గరం చేసుకోవాలండి. ఇట్లా ఆయిల్లో వేయగానే మంచిగా ఇచ్చుకుంటాయండి రోజ్ ఫ్లవర్స్ లాగా. రోజ్ ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయండి. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.